ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చెయ్యగలరు. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనుషులు రకరకాలుగా మనల్ని భయపెడుతూ ఉంటారు. రకరకాల ఆటంకాలను మనకు కలిగిస్తారు. సూటిపోటి కత్తిపోటి మాటల చేత మనల్ని బాధిస్తారు. ఈనాడు కష్టంలో, ఆపదలో, దుఃఖంలో ఉన్న మనకు సహాయం చెయ్యకపోగా ఎందుకొచ్చాయి ఈ కష్టాలు మీకు? ఎందుకు నీకు అనారోగ్యం? ఎందుకు మీ కుటుంబంలో ఇన్ని మరణాలు? ఎందుకు నీకింకా ఉద్యోగం రావడం లేదు? ఎందుకింకా నీకు వివాహం జరగడం లేదు? పిల్లలు ఇంకా లేరా? ఎప్పుడు మీకు కొరతలేనా? ఇరుకులు ఇబ్బందులలోనే మీరు జీవిస్తారా? ఇలా అనేక రకాలుగా వారి మాటల చేత వేధించేవారు ఎంతో మంది ఉన్నారు కదండి. ఈనాడు భర్త భార్యలే ఒకరి మీద ఒకరికి ఉన్న కోపాన్ని బట్టి ఫలానా రోజు నీ సంగతి చెబుతా, వారందరినీ పిలిచి పంచాయితీ పెట్టిస్తా, నీ పరువు తీస్తా, నీ అంతు చూస్తా, ఇక ఇదే నీకు చివరి అవకాశం అని వారు మాట్లాడుతుంటే భర్త మాటలను బట్టి, భార్య మాటలను బట్టి ఈనాడు భయపడే దీన అమాయకపు భార్య భర్తలు ఎంతమంది లేరండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన పరిచర్యలో, మన సేవా జీవితంలో కూడా మనుషులు మనల్ని రకరకాలుగా భయపెడుతూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ పరిచర్య చేయడానికి నీకు అవకాశం ఇచ్చింది ఎవరు? ఈ సంఘాన్ని ఇక్కడెందుకు కట్టారు? ఎందుకు ఇక్కడ సువార్త చెబుతున్నారు? ఎందుకు నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తున్నావు? చర్చికి వెళ్తే, బైబిల్ చదివితే నీ సంగతి చెబుతా అని రకరకాలుగా మాట్లాడేవారు, కొట్టేవారు, హాని కలిగించేవారు, నాశనానికి అప్పగించేవారు, దుఃఖానికి గురిచేసే శత్రువులు ఎంతో మంది ఉన్నారు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా రకరకాల బాధలను బట్టి నువ్వు భయపడుతున్నావా? ఫలానా వ్యక్తి నాకు, నా పిల్లలకు, నా కుటుంబానికి ఎలాంటి హాని కలిగిస్తారో అని కలవరంలో జీవిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఇలాంటి రకరకాల పరిస్థితుల నుండి, శత్రువుల నుండి, భయాల నుండి నిన్ను విడిపించుటకు శక్తి కలిగిన వాడండి నీ దేవుడు. నీ పగవారి నుండి నిన్ను రక్షించి నీ పక్షమున పోరాడేవాడు నీ పరలోకపు తండ్రి. దేవుడు చేసిన నరుడు నిన్నేం చెయ్యగలుగుతాడండి? మహా అంటే నిన్ను భయపెడతాడు, కొడతాడు, తిడతాడు, కాని నీకే హాని చెయ్యడు. దేవుడంటున్నాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టును, నీతిమంతులను నేను ఎన్నడూ కదలనీయనని సర్వశక్తిగల దేవుడు, సర్వాధికారములు గల దేవుడు చెబుతున్నాడు. ప్రియులారా, మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. కాబట్టే శద్రకు, మేషకు, అబేద్నెగో అను ముగ్గురు యవ్వనస్తులను బగబగా మండుచున్న అగ్నిగుండంలోనికి శత్రువులు పడవేయాలని చూసినప్పుడు వారే అగ్నిపాలయ్యారండి. ఆ ముగ్గురు యవ్వనులకు శరీరం మీద ఒక్క వెంట్రుక కూడా కాలలేదు. వారి మధ్య దేవుడు నిలిచి వారిని రక్షించినాడు. ప్రియులారా, ఆ ముగ్గురు యవ్వనస్తులకు ఎలాంటి హాని, ఆటంకము జరగకుండా వారిని దేవుడు కాపాడినాడు. ఆ దేవుడు తన బిడ్డల పట్ల జరిగించే కార్యములు మన కన్నులకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి కదా. శత్రువుల ప్రయత్నాలన్నిటినీ తలక్రిందులు చేసే అధికారం ఆ దేవునికి మాత్రమే ఉంది. ఈనాడు నువ్వనుకోవచ్చు, వీరి ఆగడాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి, వీరి హింసను నేను భరించలేకపోతున్నాను, వీరిని అణచేవారు లేరా, వీరికి బుద్ధి చెప్పేవారు లేరా అని నువ్వనుకుంటున్నావా? నువ్వు నిత్యము సేవించే నీ దేవుడు నీకు తోడయ్యున్నాడు. ఈనాడు నీ పక్షమున ఎవరూ లేరని బాధపడకు. నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు ఆ దేవుడు శక్తిమంతుడయ్యున్నాడండి. ప్రియ చెల్లి, తమ్ముడు, సహోదరి సహోదరుడా, నువ్వు చదువుకునే స్థలంలో నిన్ను భయపెట్టేవారున్నారా? నీ ఉద్యోగ స్థలంలో నీకు శత్రువులున్నారా? నీ వ్యాపారంలో నీ అభివృద్ధిని ఆపాలని ప్రయత్నించేవారున్నారా? నీ చుట్టుప్రక్కల వారు నీకు హాని కలిగించాలని ప్రయత్నిస్తున్నారా? నేను ఒంటరిని కదా, నేను వారితో పోరాడలేను, వారిని జయించలేనని బాధపడుచున్నావా?
అయ్యో ఫలానా సమయానికి నా భర్త వస్తాడు, నా భార్య వస్తుంది, అత్తామామలు వస్తారు, నన్నేమంటారో, ఎంతగా తిడతారో, ఎంతగా కొడతారో అని భయపడుతున్నావా? ఫలానా వారికి అప్పు చెల్లించకపోతే నన్నేమంటారో, మా యజమాని నన్నెంతగా వేధిస్తాడో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా రకరకాల భయాలను బట్టి కన్నీరు కారుస్తున్న నీకు నీ దేవుడు తోడుగా ఉన్నాడండి. దుష్ట మానవుల నుండి ఆయన నిన్ను తప్పకుండా రక్షిస్తాడు. రకరకాల భయాల నుండి నిన్ను విడిపిస్తాడు. నీలో కలవరాలను దూరపరుచుతాడు. ఎప్పుడంటే నీ హృదయపూర్వకంగా నీ దేవునికి ప్రార్థించినప్పుడు, నీ బాధలన్నీ, నీ భయాలన్నిటినీ ఆయనకు చెప్పినప్పుడు, కన్నీటితో వేడుకున్నప్పుడు, వేదనతో మొరపెట్టినప్పుడు నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు. నీలో ధైర్యాన్ని నింపుతాడు. భయాలన్నిటినీ దూరపరుచుతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినము నుండి ప్రతి పరిస్థితిలో యెహోవా నీ పక్షమున నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీకు గొప్ప విజయాన్నిస్తాడు. ఈ దినము నుండి నువ్వు చెప్పగలుగుతావా? దేవుడు నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. ఆ నరులు నన్నేమి చెయ్యగలరు? ఆ శత్రువులు నాకు ఏ హాని చేస్తారు? నా దేవుడు నాకు తోడయ్యున్నాడు, తప్పకుండా వారి నుండి నన్ను రక్షిస్తాడు అని నువ్వు విశ్వాసంతో, ధైర్యంతో చెప్పే స్థితిలో ఉంటే దేవుడు తప్పకుండా నీకు గొప్ప విడుదలను అనుగ్రహిస్తాడు. నీ శత్రువుల నుండి, నీ పగవారి నుండి నిన్ను రక్షిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మా పక్షమున ఉండే దేవుడోగా, మా పక్షమున యుద్ధం చేసే దేవుడోగా, పోరాడే దేవుడోగా మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు మనుషులు ఎంతమంది మా పక్షమున ఉన్నా విజయాన్ని పొందుకోలేని స్థితిలో ఉంటున్నాము దేవా. అయ్యా, మీరు మాత్రమే గొప్ప శక్తి కలిగిన దేవుడో తండ్రి, సర్వశక్తి కలిగిన సర్వాధికారివి దేవా. దయచేసి మీ యొక్క సహాయాన్ని మాకు అందించండి దేవా. ఈనాడు మా శత్రువుల విషయమై, మా పగవారి విషయమై మేమెంతో కన్నీరు కారుస్తున్నాము. వారు మాకు ఎలాంటి హాని కలిగిస్తారో అని భయాందోళన మధ్య జీవిస్తున్నాము. దయచేసి మా భయాల నుండి మమ్మల్ని రక్షించండి దేవా. ప్రతి పరిస్థితిలో మీ వైపే చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాం తండ్రి. ఇట్టి భయాల నుండి, బాధల నుండి, కలవరాల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిలో కూడా తోడయ్యుండి సహాయం చేయండి దేవా. మంచి జ్ఞానాన్ని, తెలివిని, బలాన్ని, శక్తిని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, పగవారి నుంచి, శత్రువుల నుండి, హాని కలిగించే మనుషుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల ఉంచండి దేవా. ఈ దినమున బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, మేము ఏ ప్రయత్నం చెయ్యాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ పని చెయ్యాలన్నా మాకున్న జ్ఞానం సరిపోదు ప్రవ్వా. మా తెలివి ఏమాత్రం సరిపోదు. సంపూర్ణంగా మీ మీదనే ఆధారపడుతున్నాము దేవా. మీరే మా పక్షమున ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా ఈ సమయాన నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప కార్యాన్ని వారి పట్ల జరిగించండి దేవా. ఈనాడు సంతానం లేదని బిడ్డలను ఎంతో మంది చిన్న చూపు చూస్తున్నారు, నిందిస్తున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. దయచేసి వారి నోటి మాటల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. మీ సొంత సమయంలో నీ బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భం సమయంలో తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎవరైతే సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్నారో, మీకు మొరపెడుతున్నారో అటు బిడ్డల మొరలను మీరు ఆలకించి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా ఎంతో మంది
బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. నెమ్మది లేకుండా జీవిస్తున్నారు దేవా. అప్పులు ఎలా తీర్చాలని, అక్కరలు కొరతలు ఎలా తీర్చుకోవాలని బిడ్డలు బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. వారు చేసే పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే సంపూర్ణమైన సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. క్రమక్రమంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే మరణ పడకపై క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరణాన్ని తప్పించుట యెహోవా వశమన్న వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ప్రవ్వా, మిమ్మును ఎరగని వారు, లోకంలో పాపంలో జీవించేవారు, వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతికేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఈనాడు ఎంతో మంది వారి చేతులారా వారి విలువైన జీవితానికి నష్టాన్ని కలిగించుకుంటున్నారు. దయచేసి ఒక్కసారి అట్టి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. రక్షించండి దేవా. మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు నాయన మీ పరిచర్య చేస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్య మీరు ఆశీర్వదించండి. వారి చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి. ప్రతి భయాల నుండి, సమస్యల నుండి, ఆటంకాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూతగాదాలతో, వివాదాలతో బాధపడుచున్న బిడ్డల పక్షాన మీరే గొప్ప న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఇండ్లు అమ్మాలని, కొనాలని, వస్తువులు అమ్మాలని, కొనాలని, భూములు, ల్యాండ్లు అమ్మాలని, కొనాలని, ఇలా రకరకాలుగా బిడ్డలు ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. సహాయం చేయండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నారు. దయచేసి ప్రతి బిడ్డ కూడా మిమ్మల్ని సేవించే బిడ్డగా సిద్ధపరచండి దేవా. మిమ్మల్ని వెంబడించే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు యవ్వనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. దుష్టుడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియలు లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది భార్య భర్తలు ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు. మనస్పర్ధలు, గొడవలు కలిగి జీవిస్తున్నారు. దేవా, దయచేసి అట్టి భార్య భర్తల మనసులను మీరు మార్చండి దేవా. వారి మధ్య శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి దేవా. ఒకరినొకరు క్షమించుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, కృప చూపించండి. ఈనాడు విడిపోయిన కుటుంబాలను మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న వారి నిర్ణయాలను కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈనాడు ప్రవ్వా, మీ పరిచర్య అనేక చోట్ల జరుగుతుండగా నీ బిడ్డలైన వారందరినీ కూడా బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికీ కావలసిన ఆత్మీయ ఆహారాన్ని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు సొంత వారిని కోల్పోయి అనాథలుగా మారిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మిమ్మను అనాథలుగా విడువను, మీ యొద్దకు వస్తాను అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. దయచేసి ఎందరైతే అనాథలుగా పిలువబడుచున్నారో, బ్రతుకుతున్నారో అలాంటి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. బిడ్డల్ని మీరు రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విధవరాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి. ఆత్మీయ భర్తగా ఉండి మీరే వారిని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి జీవితంలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు
విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రార్థనలన్నిటికీ గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.